నమస్తే అండి, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో ఇండియాలో ఎంతమంది ట్రేడర్స్ సక్సెస్ అవుతున్నారు, పర్టికులర్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో చేసేటప్పుడు, అట్లాగే ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా చూస్తే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇదివరకు చాలా వేగ్గా ఉండేది. అంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే జిరోదా లాంటి సంస్థలు కానీ వాళ్ళు చెప్పడం మినహాయించి, అంటే వాళ్ళ అకౌంట్స్లో అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ డేటా తీసుకొని వాళ్ళు సమ్మరైజ్ చేసి చెప్పడం, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్లు మనకు ఉండే కానీ ఒక ఆథెంటిక్ రిపోర్ట్ అనేది లేదు. కానీ రీసెంట్గా 2 days బ్యాక్ సెబీ దీని మీద ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ద్వారా మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎంతమంది ట్రేడర్స్ ఉన్నారు, అలాగే ఆ ట్రేడర్స్ ఏం చేస్తున్నారు, ఎట్లా సంపాదిస్తున్నారా లేదా పోగొట్టుకుంటున్నారా, ఎక్కువ మంది పోగొట్టుకుంటారనే విషయం అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అది రియల్ నెంబర్స్లో కనుక మనకు తెలిసినట్లయితే సో అంటే ఏ సెగ్మెంట్లో పోగొట్టుకుంటున్నారు, వాటిలో ఆప్షన్స్లో పోగొట్టుకుంటున్నారా, లేకపోతే క్యాష్లో పోగొట్టుకుంటున్నారా, లేకపోతే ఫ్యూచర్స్లో పోగొట్టుకుంటున్నారా, ఇండెక్స్ ఆప్షన్స్లో పోగొట్టుకుంటున్నారు, ఇవన్నీ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగిందండి. సో ఈ రిపోర్ట్ని మనం చూద్దాము ఇప్పుడు. ముఖ్యంగా వాళ్ళు బేసిక్గా చెప్తుంది ఏంటంటే 89% ఆఫ్ ద ట్రేడర్స్ నష్టపోతున్నారని చెప్తున్నారు. అంటే కేవలం 11% ఇన్వెస్టర్స్ మాత్రమే లాభం పొందుతున్నారని చెప్తున్నారు. మిగతా 89% నష్టపోతున్నారు. ఈ నష్టపోయే వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారు యావరేజ్న, ఇది కనుక చూసినట్లయితే దాదాపుగా 1,20,000 రూపాయల దాకా ప్రతి ఒక్క ట్రేడరు సంవత్సరానికి నష్టపోవడం జరిగిందండి 2022లో. అట్లాగే లాభం పొందిన ఇన్వెస్టర్స్ చూస్తే అవుట్ ఆఫ్ 11% లాభం పొందిన వాళ్ళల్లో 10% మంది దాదాపుగా 1,50,000 దాకా సంపాదిస్తున్నట్టు కనిపిస్తుంది. కేవలం 1% మాత్రమే సిగ్నిఫికెంట్గా, అంటే మంచి అమౌంట్స్, పెద్ద అమౌంట్స్ సంపాదిస్తున్నట్టు అర్థమవుతుందండి. అంటే స్టాక్ మార్కెట్లో సంపాదించే వాళ్ళల్లో కేవలం, అంటే రియల్గా సంపాదించే వాళ్ళు కేవలం 1% మాత్రమే అర్థమవుతుంది. ఈ 10% కేవలం యావరేజ్ అమౌంట్ 1,50,000 సంపాదించినప్పటికీ సంవత్సరంలో వాళ్ళకి వచ్చే ఖర్చులు కావచ్చు, అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఈ ట్రేడింగ్ చేయడానికి, అట్లాగే ఏ టూల్స్కి ఎంత సాఫ్ట్వేర్స్ కట్టడం, లేకపోతే ట్రాన్సాక్షన్ కాస్ట్లు కట్టుకోవటం, ఇవన్నీ చూసినట్లయితే ఇది రియల్గా 1,50,000 సంపాదన కూడా రియల్గా వాళ్ళకేమీ సరిపోదు, వాళ్ళు లివింగ్కి కూడా రాదనమాట. కాబట్టి రియల్గా ఈ 10% కూడా మనము ఎక్స్క్లూడ్ తీసేయాల్సిన అవసరం ఉంటుంది. కేవలం, అంటే ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే కేవలం 1% మాత్రమే స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లో సంపాదిస్తున్నారని అర్థమవుతుంది. సో ఈ రిపోర్ట్ కనుక మనము పూర్తిగా చూసినట్లయితే ఈ రిపోర్ట్లో వాళ్ళు పేర్కొన్నది ఏంటంటే 2019 అంటే కోవిడ్ బిఫోర్ ఆ సంవత్సరం మనం చూసినట్లయితే దాదాపుగా 7,10,000 మంది ట్రేడర్స్ టోటల్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లో అటెంప్ట్ చేస్తున్నారు. వాళ్ళల్లో 45,20,000 మంది ఇప్పటికీ అంటే పెరిగారనమాట. అంటే 7,10,000 నుంచి 45,20,000కి మొత్తం ట్రేడర్స్ ఎదుగుదల చూసాము. అంటే ఈ కరోనా టైంలో వాళ్ళకున్న ఎక్కువ టైం రిసోర్సెస్ అందరికీ దొరికింది. పర్టికులర్గా లాక్డౌన్ అవటం వల్ల, వర్క్ ఫ్రమ్ హోమ్ అవటం వల్ల, ఇలాంటి కారణాల చేత చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ టైం పొద్దుపోక ట్రేడింగ్లోకి రావడం జరిగింది. సో తద్వారా వాళ్ళకి రియల్గా ట్రేడింగ్ వచ్చిందా లేకపోతే సక్సెస్ అవుతున్నారు అనేది మనము డీటెయిల్ రిపోర్ట్స్లో చూడొచ్చు. సో మొత్తం మీద 45 lakhs మెంబర్స్ ఈ ట్రేడింగ్లోకి వచ్చినట్టు అర్థమవుతుంది. అంటే 500% జంప్ మనము ఈ సెగ్మెంట్లో చూస్తున్నాము. ముఖ్యంగా మేల్స్ అండ్ ఫీమేల్స్ నిష్పత్తి కనుక చూసినట్లయితే వీళ్ళల్లో 20% ఫీమేల్స్ ట్రేడింగ్లోకి వచ్చారు, అట్లాగే 80% ఆఫ్ ద మేల్స్ ట్రేడింగ్లో ఉన్నారు. అంటే మొత్తం మీద మేల్ ఇస్ టు ఫీమేల్ రేషియో చూసినట్లయితే ప్రతి ఒక్క 4 ట్రేడర్స్కి, అంటే మేల్స్కి ఒక ట్రేడర్, ఫీమేల్ ట్రేడర్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయంటే పర్టికులర్ ఫీమేల్స్ ఎలా సంపాదిస్తున్నారంటే యావరేజ్ మేల్ కంటే ఎక్కువ సంపాదించడం కానీ ఎక్కువ నష్టపోవడం కానీ చేస్తున్నారు. అంటే వీళ్ళు సంపాదించినప్పుడు యావరేజ్ మేల్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, అట్లాగే నష్టపోయినప్పుడు కూడా యావరేజ్ మేల్ కంటే ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకా మనం కొన్ని డేటా చూస్తే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఆల్మోస్ట్ 89% ఆఫ్ ద పీపుల్ స్టాక్ మార్కెట్లో నష్టపోతున్నారు. అంటే ఎవ్రీ 10 people ట్రేడ్ చేస్తుంటే ఆల్మోస్ట్ 9 persons నష్టపోవటం మనం గమనిస్తున్నాము. సో యావరేజ్ లాసెస్ అనేది 1,25,000 రూపాయల దాకా ఉన్నాయి. అట్లాగే ఇంకా మనం ఫర్దర్ డేటా చూసినట్టయితే 11% ఆఫ్ ద పీపుల్, అంటే దాదాపుగా 11% పీపుల్ 1,50,000 లక్షల రూపాయలు యావరేజ్ని సంపాదిస్తున్నారండి. అంటే పర్టికులర్గా 10% వాళ్ళల్లో 1% మినహాయించి
ఆ 11%లో 10% పీపుల్ యావరేజ్ అని 1,50,000 సంపాదిస్తున్నారు. మనం ముందుగా అనుకున్నాము ఈ 1,50,000 సంపాదించడం అంటే అది కేవలం వాళ్ళకి ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి సరిపోతుంది, లేకపోతే ప్రాక్టీస్ సరిపోతుంది, లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి సరిపోతుంది. మేబీ వాళ్ళు స్కేలప్ చేసుకున్నట్లయితే కొంచెం డబ్బులు వాళ్ళు పెంచుకున్నట్లయితే ట్రేడింగ్ అమౌంట్స్ మేబీ పెద్ద అంటే 1% బ్రాకెట్లోకి వాళ్ళు వచ్చే అవకాశం ఉందండి. సో ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే యాక్టివ్ ట్రేడర్స్ 6% ఆఫ్ ఇండివిజువల్ ట్రేడర్స్ ఇన్ F&Os మేడ్ ప్రాఫిట్. అంటే వీళ్ళల్లో కూడా యాక్టివ్ మెంబర్స్గా తీసుకున్నట్లయితే, యాక్టివ్ ట్రేడర్స్ కనుక తీసుకున్నట్లయితే, అంటే మంత్లీ అట్లీస్ట్ 1 or 2 ట్రాన్సాక్షన్స్ చేసే ట్రేడర్స్ కనుక తీసుకున్నట్లయితే ఆ 11%లో 6% మంది ప్రాఫిట్లు చేస్తున్నట్టు తెలుస్తూ ఉందండి. సో వీళ్ళల్లో యునిక్ ఇండివిజువల్ ట్రేడర్స్ హూ ట్రేడెడ్ ఇన్ F&O సెగ్మెంట్ 98% ట్రేడెడ్ ఇన్ ఆప్షన్స్. ముఖ్యంగా మనము ఏ సెగ్మెంట్లో ట్రేడ్ చేస్తున్నారని గమనించినట్లయితే 98% ఆఫ్ ద ట్రేడర్స్ ఇండెక్స్ ఆప్షన్స్లో ఉన్నారు. అట్లాగే 11% ఆఫ్ ద టోటల్ ట్రేడర్స్లో 11% ఫ్యూచర్స్ కూడా అటెంప్ట్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. అంటే ఎవ్రీ అదర్ ట్రేడరు ఇండెక్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. కేవలం 100లో 11 మంది ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుందండి. అది 2022లో మనం కంపేర్ చేసినట్లయితే కొంచెం నెంబర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. 89% 43%గా మారింది. ఇందాక చెప్పిన నెంబర్స్ 98% ఇండెక్స్ ఆప్షన్స్, 11% ఫ్యూచర్స్ అనేది 2019కి సంబంధించిన డేటా. ఇప్పుడు లేటెస్ట్ ఇయర్ కనుక తీసుకున్నట్లయితే 2022 డేటా తీసుకున్నట్లయితే 89% 43% ఉంది. అంటే 89% అనేది అంటే వాళ్ళు ఇండెక్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారు. 43% పాపులేషను స్టాక్ ఫ్యూచర్స్లో కూడా ట్రేడ్ చేస్తున్నట్టు మనకు అర్థం. స్టాక్ ఫ్యూచర్స్ కావచ్చు, ఇండెక్స్ ఫ్యూచర్స్ కావచ్చు, ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో యంగ్ ఇండివిజువల్స్ కనుక తీసుకున్నట్లయితే, అంటే 20 years నుంచి 30 years ఉండే ట్రేడర్స్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు బాగా ట్రేడ్ చేస్తున్నట్టు అర్థమవుతుందండి. అంటే ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే వాళ్ళు మామూలుగా మెచ్యూర్ ట్రేడర్స్ అంటే లేకపోతే ఓల్డ్ ట్రేడర్స్ అంటే ఎక్కువ ఏజ్ ఉన్న ట్రేడర్స్ కంటే యంగ్స్టర్స్ బాగా ట్రేడ్ చేస్తున్నట్టు, ప్రాఫిట్ బ్రాకెట్లో ఎక్కువ ఉన్నట్టు అర్థమవుతుంది. సో యంగెస్ట్ ఏజ్ గ్రూప్ లెస్ దాన్ 20 years కనుక చూసుకున్నట్లయితే 1% ఆఫ్ ద పార్టిసిపేషన్ ఉంది. అంటే మొత్తం పార్టిసిపెంట్స్లో అంటే 45 లక్షల మంది ట్రేడర్స్లో 1% అంటే 45,000 మంది లెస్ దాన్ 20 years ఉన్నారు. అంటే 20 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ట్రేడ్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో అన్ని గ్రూప్స్ అంటే అబోవ్ 60 years ఉన్న వాళ్ళు ట్రేడింగ్ చూస్తే ఒక 5% కనిపిస్తూ ఉంది వాళ్ళ గ్రూపు. లెస్ దాన్ 20 years కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు కేవలం 1% ఉన్నారు. అంటే 45,000 పీపుల్ ఉన్నట్టు అర్థమవుతుంది. సో డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 22 యావరేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ప్రాఫిట్ మేకర్స్ వాజ్ ద హైయెస్ట్ ఇన్ స్టాక్ ఫ్యూచర్స్ 2.4 lakhs, ఇండెక్స్ ఆప్షన్ 0.92 lakhs. సో ఈ సక్సెస్ అయిన ట్రేడర్స్ సో ఫ్యూచర్స్లో ప్లే చేసే వాళ్ళకి యావరేజ్న 2.4 lakhs ప్రాఫిట్ వచ్చింది. అదే ఇండెక్స్లో ప్లే చేసిన వాళ్ళకి 0.92 అంటే 92,000 రూపాయలు మాత్రం లాభం వచ్చినట్టు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం దీన్ని చూసి మనము కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అంటే ఫ్యూచర్స్ ప్లే చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు వచ్చినట్టు కనిపిస్తే అందరం మళ్ళీ ఫ్యూచర్స్లోకి వెళ్ళాలనే డౌట్ రావచ్చు, కానీ అవసరం లేదండి. ఎందుకంటే ఫ్యూచర్స్ మెంబర్స్ తక్కువ ఉన్నారు, ఫ్యూచర్స్ ట్రేడ్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి మేబీ దానివల్ల యావరేజ్ పైకి వచ్చినట్టు అర్థమవుతుంది. ఆప్షన్స్ 98% పాపులేషన్ అంటే ప్రస్తుతం ఇయర్లో అయితే 89% పాపులేషన్ ఆప్షన్స్ చేస్తున్నారు కాబట్టి ఇండెక్స్ ఆప్షన్స్ వాళ్ళ యావరేజ్ రిటర్న్ 92,000. స్టిల్ అది చాలా పెద్ద నెంబర్ అని నేను అనుకుంటున్నాను. సో సక్సెస్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఇండెక్స్ ఆప్షన్స్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. యావరేజ్ రిటర్న్ కూడా 92,000 అయినప్పటికీ అది ఓవరాల్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి అది గుడ్ నెంబర్ అని మనం అనుకోవచ్చు అండి. సో ఇక్కడ మనం ఒక టేబుల్ చూస్తున్నాము. ఈ టేబుల్లో మనకి డీటెయిల్గా ఇందాక చెప్పుకున్న విషయాలు ఇక్కడ పొందుపరిచారు. వాటిలో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ 7 lakhs 2019లో, అలాగే 45 lakhs 24,000 ప్రస్తుత సంవత్సరం అంటే 2022లో ఉన్నారు. వీళ్ళలో లాస్ మేకింగ్ ట్రేడర్స్ 89%, సక్సెస్ఫుల్ ట్రేడర్స్ 11% లేటెస్ట్ నెంబర్స్ ప్రకారం. సో అవి యాక్టివ్ ఇన్యాక్టివ్గా డివైడ్ చేసి ఆ సెగ్మెంటేషన్ కూడా చేసి ఈ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. తర్వాత మనం ఇంకా ఫర్దర్గా అబ్జర్వ్ చేస్తూ వెళ్తే మీకు ఇక్కడ సమ్మరీ స్టాటిస్టిక్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ఇండివిజువల్ ట్రేడర్స్ అండ్ ఈక్విటీ F&O సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో చూసినట్లయితే యావరేజ్ ప్రాఫిట్ లాసెస్. సో నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే సమ్మరీ స్టాటిస్టిక్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ఇండివిజువల్ ట్రేడర్స్ అండ్ ఈక్విటీ F&O సెగ్మెంట్. సో ఇక్కడ యావరేజ్న ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వస్తుందనేది చెక్ చేసినట్లయితే 2019లో ఆల్ ఇండివిజువల్ ట్రేడర్స్కి 1,26,000 లాస్ వచ్చింది. అట్లాగే 2022లో
82,536 అంటే యావరేజ్ లాస్ అనేది తగ్గినట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ బేస్ నెంబర్ పెరగటం వల్ల అంటే మనకి 2019లో కేవలం 7 లక్షల మంది మాత్రమే ట్రేడర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు 1,26,000 యావరేజ్న ఎవరైతే నష్టాలు తెచ్చుకుంటున్నారో వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు బేస్ పెరగటం వల్ల ఆ బేస్ పెరగటం వల్ల లాస్ అనేది 82,000కి తగ్గినట్టు కనిపిస్తుందండి. అంటే ఓవరాల్గా లాస్ తగ్గినట్టు కనిపించిన బేస్ పెరగడం వల్ల నిజంగా తగ్గినట్టు కాదని మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్లా మనకి ఈ 33 పేజెస్ రిపోర్ట్లో చాలా ఇన్ఫర్మేషన్ పొందుపరిచారు. సో మనము వాటిని డీటెయిల్డ్గా ఇంకా అనలైజ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్డ్గా అనలైజ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే లాస్ మేకర్స్ ఎంత నష్టంలో వాళ్ళు సపోజ్ యావరేజ్ లాస్ మేకర్ 1,25,000 పోగొట్టుకున్నాడు అనుకోండి, దాంట్లో దాదాపుగా 28% ఆఫ్ ద మనీ వచ్చేటప్పటికి వాళ్ళు ఈ ట్యాక్సెస్ బ్రోకరేజెస్ కట్టుకోవడానికే సరిపోతుంది. అంటే ఒక 28% అనేది కేవలం ట్యాక్సెస్ బ్రోకరేజ్ రూపంలో ఖర్చులు వెళ్ళిపోతాయి. అదే సక్సెస్ఫుల్ ట్రేడర్కి దాదాపుగా 15% నుంచి 50% అంటే 15% నుంచి 50% దాకా ఖర్చులు వాళ్ళ ప్రాఫిట్స్కి సంబంధించి అంటే ప్రాఫిట్స్ కాకుండా అంత ఖర్చు వాళ్ళకి ట్రాన్సాక్షన్ కాస్ట్లు అవుతాయి. అంటే సక్సెస్ఫుల్ ట్రేడరు మార్కెట్తో ఎక్కువసార్లు ఫైట్ చేయొచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేయొచ్చు, సక్సెస్ అయ్యే కొద్దీ ఇంకా ట్రేడింగ్ వాల్యూమ్ పెంచుకోవచ్చు. ఈ కారణాల చేత వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువగా అవుతాయి. సో యావరేజ్న మేల్కి ఫీమేల్ కంపేర్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ కాస్ట్లు ఫీమేల్ సైడ్ని తక్కువ ఉన్నాయండి. అంటే ఫీమేల్ ట్రేడర్స్ కొంచెము తెలివిగా లేకపోతే తక్కువ ట్రేడ్స్ చేస్తున్నారు, ఎక్కువ ట్రేడ్స్ మేల్ ట్రేడర్స్ చేసినన్ని ట్రేడ్స్ ఫీమేల్ ట్రేడర్స్ చేయటం లేదు. సో ఈ కాస్ట్ల విషయానికి వచ్చినప్పుడు మనము రేంజ్ వచ్చేటప్పటికి 15% నుంచి 50% దాకా అన్నాం. కొన్నిసార్లు ఆల్గో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఆల్గోలు ఆటోమేటెడ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ భాగం అంటే ఆల్గో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ జరగడం వల్ల కూడా వాళ్ళకి ఎక్కువ నష్టం అంటే ఎక్కువ కాస్ట్లు పడే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఓవరాల్గా సమ్మరైజ్ చేస్తే ఏంటంటే మొత్తం మీద ట్రేడింగ్ అనేది అంటే ఎక్కువ మందికి ఒక లూజింగ్ గేమ్ లాగా కనిపిస్తుంది. సో చాలా అతి తక్కువ మంది సక్సెస్ అవ్వటం మనం గమనిస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారంటే ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటే ఒక స్కిల్ అనమాట. ఆ స్కిల్ని మీరు అక్వైర్ చేసుకోవడం నేర్చుకుంటే అంటే ఒక రూల్ బేస్డ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీ సైకాలజీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఎమోషన్స్ని మనము ప్రాపర్గా కంటైన్ చేయలేకపోవచ్చు. ఇట్లాంటి కారణాల చేత నష్టపోతూ ఉంటాము. సో అన్నిటిని ఎలిమినేట్ చేయాలంటే, అన్ని ప్రాబ్లమ్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలంటే కొన్ని సంవత్సరాల అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు పడుతుంది. అట్లీస్ట్ 2-3 సంవత్సరాల కనీస అంటే ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే ఒక ప్రాపర్ గ్రూవ్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఎందుకు ఇంతమంది ఫెయిల్ అవుతున్నప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి, ఎందుకు వెళ్ళాలనే డౌట్ కూడా వస్తుంది చాలామందికి. సో దాని గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ మనము ఈ మొత్తం ఎలిమినేట్ చేద్దాము. ఈవెన్ 10% ప్రాఫిట్ వచ్చిన వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తే ఈ 1% సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎక్స్ట్రాడినరీ మనీ సంపాదిస్తున్నారని మనకు అర్థమవుతుంది. అంటే ఎక్స్ట్రాడినరీ అబ్నార్మల్ మనీ సంపాదిస్తున్నారని అర్థమవుతుంది. సో ఒక స్కిల్ని మీరు ఒక స్కిల్ని ప్రాపర్గా అక్వైర్ చేయగలిగితే మీరు ఒక అబ్నార్మల్ మనీ తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్ ఎక్కువ మందిని ఆకట్టుకుంటూ ఉంటుంది. అలానే ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా మనం అడాప్ట్ చేసుకోవచ్చు, లేదా ఈజీగా సంపాదించుకోవచ్చు అనేది కొంచెము భ్రమ మాత్రమే. ఎందుకంటే మీరు ప్రాపర్గా రూల్స్ ఫాలో కావాలి, ప్రాపర్గా మీరు ట్రైన్ అవ్వాలి, అలాగే ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి. ఏదైతే ట్రైన్ అవుతారో వాటిని ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఈ ట్రేడింగ్ అనేది వస్తుంది. వన్స్ మీకు ట్రేడింగ్ వచ్చిన తర్వాత అంటే ఒక బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ అంటే ఒక స్విమ్మింగ్ వచ్చినట్టు, ఒక సైకిల్ ప్రాక్టీస్ వచ్చినట్టు ట్రేడింగ్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా డబ్బు సంపాదించడం ఈజీగా అవుతుంది. అంటే స్విమ్మింగ్ చేయడానికి లేక సైకిల్ నేర్చుకోవడానికి కేవలం 10-15 సెషన్స్ మాత్రమే పట్టచ్చు. కానీ అదే ట్రేడింగ్ నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ అవ్వడానికి మేబీ ఒక్క సందర్భంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ధైర్యం కోల్పోకుండా ట్రేడింగ్ని మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక సౌలభ్యం ఉంటుంది. కేవలం మీరు ఒకేసారి ఎక్కువ మొత్తాల్లో ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న మొత్తాలతో ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసి ఆ బ్యాలెన్స్ తెచ్చుకున్న తర్వాత మీరు అమౌంట్స్ పెంచుకోవచ్చు ఎప్పుడైనా కానీ. సో ఈ జర్నీలో ఈ ప్రాసెస్లో ఎక్కువ పోగొట్టుకోవాల్సిన అవసరం లేదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.